సభకు నమస్కారం. ఈ వీడియోలో నేను గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేయడం గురించి మనందరికి తెలిసిందే. ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేశారని, అక్రమమైన కేసులు ఆయన మీద పెట్టారని, ఆధారాలు లేని కేసులు ఆయన మీద బనాయించి ఆయన్ని కక్షపూరితంగానే జైల్లో పెట్టారని చెప్పి ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా మీడియా ముందు చాలా గట్టిగా చెప్తారనమాట. అయితే ఇప్పుడు వల్లభనేని వంశీ గారికి తప్పించుకోవడానికి ఏ విధమైన మార్గం లేదని, ఖచ్చితంగా ఆయన్ని శిక్షిస్తారని చెప్పి, అలాగే జైల్లోనే ఉంచుతారని చెప్పి చాలా మంది చెప్పుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే ఎంతమంది లాయర్లు ఎవరో ప్రయత్నించినా సరే ఆయన్ని బయట తీసుకురావడం మాత్రం కష్టంగా ఉందన్నమాట. అయితే ఈ టైంలో ఆయనకి చాలా సన్నిహితుడు, అలాగే ఆయన అంటే ప్రాణం ఇచ్చే స్నేహితుడు అయిన జూనియర్ ఎన్టీఆర్ గారు వల్లభనేని వంశీ గారి కోసం గన్నవరం వద్దామని ఫిక్స్ అయ్యారంట. గన్నవరం వచ్చి అక్కడ పరిస్థితులన్నీ చూసి, అలాగే పోలీసులతో కూడా మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో అన్ని బయటకు తీసుకురావాల్సిందేనని, లేకపోతే వల్లభనేని వంశీ గారి కోసం నిరాహార దీక్ష చేయడానికి కూడా వెనకాడనని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. నిజంగా జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రం అనుకుంటే జరగదంటూ ఏమీ లేదు. ఆయన రేంజ్ అందరికీ తెలుసు. ఎదురు చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, బాలకృష్ణ గారు ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు ఉన్నా, ఎవరున్నా సరే జూనియర్ ఎన్టీఆర్ గారు గనక రంగంలో దిగితే ఎవరైనా సరే తప్పుకోవాల్సిందే. వల్లభనేని వంశీ గారు సింహంలా బయటకు వస్తారనమాట. నాకైతే నమ్మకం ఉంది, ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారు త్వరలోనే వస్తారని, వల్లభనేని వంశీ గారిని అన్ని కష్టాల నుంచి బయటపడేస్తారని, నిజంగా ఆయనకు ఒక క్లీన్ చిట్ ఇస్తారని చెప్పి నాకు బలమైన నమ్మకం ఉందన్నమాట. నిజంగా జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రం ఆయన నమ్ముకున్న వాళ్ళని అసలు వదిలిపెట్టరు. పైగా వల్లభనేని వంశీ గారు, కొడాలి నాని గారు అంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి అపారమైన నమ్మకం, అభిమానం అన్నమాట. అలాంటిది వాళ్ళని ఎందుకు వదిలేస్తారు చెప్పండి? ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తారు, వల్లభనేని వంశీ గారిని విడిపిస్తారు.